నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 9. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే చేసేనా అంటూ అదర్ ఇషాన్వి మీదకి జంప్ చేసి తనకి ఇరువైపులా బెడ్కు చేతులు ఆనించి బాడీస్ టచ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుని ఆమె మోములోకి చూస్తుంటే తన మొహానికి అత్యంత దగ్గరగా ఉన్న అదర్ మొహానికి కళ్ళు విప్పార్చి చూస్తుంది ఇషాన్వి. చెప్పు చేసేనా అని అదర్ చిలిపి నవ్వుతూ కళ్ళెగిరేగా చిరాకుగా చూసిన ఇషాన్ని. ఏంటి చేసేది? చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. మీద నుండిలే అంది. లేవను. నాకు ఇలానే బాగుంది. నీ క్యూట్ ఫేస్ని చూస్తే ఇంకొంచెం దగ్గర కావాలనిపిస్తుంది అంటూ అతని మొహాన్ని ఇంకాస్త దగ్గరగా తెచ్చేసరికి విసుగ్గా చూసిన ఇషాన్ని గెట్ లాస్ట్ అంటూ అతని భుజాలపై చేతులు వేసి ఒక్కసారిగా వెనక్కి నెట్టింది. దాంతో అదర్ చేతులు బ్యాలెన్స్ కోల్పోయి ఆమె మీద అమాంతం పడిపోగా ఇరువురి ముక్కులు టచ్ అవుతూ అరేంజ్ గ్యాప్లో నిలిచాయి ఇరువురి పెదవులు. ఒక్క క్షణం గుండాయినంత పనైంది ఇద్దరికి. కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయిన ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి. లబ్డబ్ అంటూ ఒకరి గుండె కొట్టుకునే వేగం మరొకరికి క్లియర్గా తెలుస్తుంది. ఆమె నయనాల నుండి అదర్ దృష్టి అదురుతున్న ఆమె లేలేత గులాబీ అదరాలపై నిలిచింది. పెదవులు జత చేయాలని మనసు ఆరాటపడుతున్నా అతి కష్టంగా తనని తాను నిగ్రహించుకుని ఇషాన్వి పైనుండి లేచి బెడ్పై అటు తిరిగి కూర్చున్నాడు అదర్. ఇషాన్వి వెంటనే ఇటువైపుకి తిరిగింది. ఏదో కొత్త అలజడి అదర్ మదిని గిలిహింతలు పెడుతుంటే అతని పెదవులపై చిరు దరహాసం విరిసింది. ఆ మైకం నుండి బయటకొచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి మెల్లిగా తల తిప్పి ఇషాన్వి వైపు చూశాడు. అటు తిరిగి పడుకునుంది. ఏంటి అప్పుడే నిద్రపోయిందా? కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా దీనికి? మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తుంటే సైడ్ కొట్టింది చాలు పడుకో అని వినిపించింది ఇషాన్వి స్వరం. చూస్తే కళ్ళు మూసుకునే ఉంది. దీనికి ఒళ్ళంతా కళ్ళున్నట్టున్నాయి. ప్రశాంతంగా సైట్ కొట్టుకోవడానికి కూడా లేదు తనలో తానే అనుకుంటూ ఆమె పక్కన వాలిపోయి కళ్ళు మూసుకున్న అదర్కి ఇంతకు ముందు తన పెదవులకు ఆల్మోస్ట్ టచ్ అయ్యేటట్టున్న ఇషాన్వి పెదవులు కళ్ళ ముందు కదలాడి టక్కున కళ్ళు తెరిచాడు. అదర్ ఏమైందిరా నీకు? నేను దాన్ని టీచ్ చేద్దామనుకుంటే నాకే రివర్స్ కొట్టి నిద్ర లేకుండా చేస్తుంది. నేను చూస్తేనే బగ్గమంటుంది. ఇక కిస్ చేస్తే ఊరుకుంటుందా? నా పని గోవిందా. కంట్రోల్ అదర్ కంట్రోల్ అని తన గుండెపై చిన్నగా చేత్తో తట్టుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్న అదర్ అటు ఇటు దొర్లి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ 8 గంటలు. అనంత్ నిద్ర లేచేసరికి చీర కట్టుకుని రెడీ అవుతుంది భూమి. అనంత్ విష్ణుమూర్తి ఫోజులో పడుకొని ఆమెను చూస్తూ ఏంటి మేడం గారు ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నారు అని అడిగాడు. లేచేశారా? గుడికి వెళ్దామని రెడీ అవుతున్నానండి అని కుర్చీలు బొడ్లో దోపుకొని అతని వైపు తిరిగింది. ఈరోజు నన్ను గుడికి తీసుకెళ్తారా? ఇద్దరం కలిసి వెళ్ళక చాలా రోజులైంది కదా. ఆఫీస్లో మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఇంకెప్పుడైనా వెళ్దాంలే. నువ్వు ఒకదాన్ని వెళ్ళిరా, డ్రైవర్ తీసుకెళ్తాడు. అలాగే అండి అని డల్గా తలాడించి ఆనంద్ బాత్ చేయడానికి వెళ్ళగా వాల్ మిర్రర్లో తనని తాను చూసుకుంది. బ్లూ కలర్ శారీలో లైట్ మేకప్ వేసుకొని మల్లెపూలు పెట్టుకొని తనకి తాను అందంగానే కనిపిస్తుంది. కానీ అనంత్ తనకి ఎందుకు అటెన్షన్ ఇవ్వట్లేదు తనకే అర్థం కావట్లేదు. ఒక సగటు భార్యగా భర్తతో కలిసి గుడికి వెళ్ళాలని, సినిమాలకు షికార్లకు వెళ్ళాలని, అప్పుడప్పుడు సరదాగా బయట రెస్టారెంట్లో కలిసి తినాలని, షాపింగ్స్ చేయాలని, రోజులో కాసేపు మనసు విప్పి సరదాగా మాట్లాడాలని చిన్న చిన్న కోరికలున్నాయి. కానీ అవన్నీ తనకి తీరని కోరికల్లాగే మిగిలాయి. ఎందుకండి ఎప్పుడు నేను బయటకు వెళ్దామన్నా నన్ను తీసుకెళ్లరు? ఫ్రెండ్స్తో షికార్లకు పార్టీలకు గంటలు గంటల టైం ఉంటుంది, కానీ నాకు టైం ఉండదా మీ దగ్గర? నన్ను తీసుకెళ్ళడం ఎందుకు ఇష్టం ఉండదు మీకు? మీ పక్కన చూడ్డానికి నేను బాగోనా? లేదా మీకు నచ్చినట్టు ఉండట్లేదా? ఎలా ఉండాలో చెప్పొచ్చు కదా, మీకు నచ్చినట్టుగానే ఉంటాను అని అనంత్ను ఎన్నోసార్లు డైరెక్ట్గా అడగాలనుకున్నా. కానీ అంత ధైర్యం చేయలేక తన అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటుంది ప్రతిసారి. భారంగా నీటిరుపు విడిచి కింద కదిలింది. లివింగ్ రూమ్లో పేపర్ చూస్తున్న భువనేశ్వరి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఉడికి వెళ్ళొస్తాను అంది మెల్లిగా. టిఫిన్ రెడీ చేశావా అడిగింది భువనేశ్వరి తలెత్తకుండానే. చేశాను అత్తయ్య, గంటలో వచ్చేస్తాను. అలాగే వెళ్ళు. అలాగే అత్తయ్య అని తలాడించి డ్రైవర్ని తీసుకుని కారులో గుడికి బయలుదేరింది భూమి. రెడీ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇషాన్విని తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అదర్. విండోలో నుండి చూస్తున్న ఇషాన్వి వైపు చూస్తూ హలో మేడం, అలా మొహం ఉమ్మని పెట్టుకోకపోతే కాస్త నవ్వచ్చు కదా, బాగుంటావు అన్నాడు సన్నని నవ్వుతూ. అతని వైపు తిరిగి తేరిపార ఒక లుక్ ఇచ్చి కార్ నన్ను చూసి డ్రైవ్ చేయడం కాదు,
రోడ్డు చూసి డ్రైవ్ చేయండి, బాగుంటుంది అంది. ఆదర్ చిన్నగా నవ్వుకొని స్మూత్గా డ్రైవ్ చేస్తుంటే, ఏంటంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావు, ఫాస్ట్గా డ్రైవ్ చేయి, నీ వల్ల కాకపోతే చెప్పు, నేను డ్రైవ్ చేస్తాను అంది ఈశాన్వి. ఏంటి, నీకు డ్రైవ్ చేయడం వచ్చా అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ. డౌటా, దిగు చూపిస్తా అంది యాటిట్యూడ్తో. ఓకే చూద్దాం ఎలా డ్రైవ్ చేస్తావో, బట్ బీ కేర్ఫుల్ అంటూ డ్రైవింగ్ సీట్ ఈశాన్వికి ఇచ్చి పక్క సీట్లో కూర్చున్న ఆదర్ ఆమె వైపే చూస్తున్నాడు. సీట్ బెల్ట్ పెట్టుకో ఈశాన్వి మాటలకు అలాగే మేడం అంటూ సీట్ బెల్ట్ పెట్టుకుని చూస్తుంటే కార్ రయ్యని దూకించి ముందున్న కార్లను ఓవర్టేక్ చేస్తూ మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తుంది ఈశాన్వి. ఆదర్ అవాక్కైపోయి చూస్తున్నాడు. తన ఆఫీస్ రాగానే బ్రేక్ వేసిన ఈశాన్వి అతని వైపు చూసి ఇప్పుడేమంటావు అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసింది. సూపర్ అని చేత్తో సింబాలిక్గా చూపించి, నువ్వు ఇంత బాగా డ్రైవ్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు ఆశ్చర్యంతో కూడిన ప్రౌడ్ స్మైల్తో. థ్యాంక్స్ అంటూ ఈశాన్వి కార్ దిగి వెళ్ళిపోతుంటే, హలో మేడం, ఫస్ట్ టైం మీ ఆఫీస్కి వచ్చాను, లోపలికి ఇన్వైట్ చేయవా అన్నాడు ఆదర్. వెనక్కి తిరిగిన ఈశాన్వి, తమరేమంతా స్పెషల్ విఐపి కాదు ఇన్వైట్ చేయడానికి అని రెక్లెస్గా సమాధానం చెప్పేసి వెళ్తుంటే చిన్నగా నవ్వుకున్న ఆదర్ కార్ రిమోట్తో లాక్ వేసి ఆమె వెనకాలి పరిగెత్తి తన చెయ్యందుకున్నాడు. ఈశాన్వి శివాలున తల తిప్పి చూస్తుంటే, పెళ్ళానికి మొగుడు కన్నా స్పెషల్ విఐపి ఎవరుంటారే అంటుంటే, చేయదులు అంది ఈశాన్వి సీరియస్గా చూస్తూ. వదలను, ఈ బాస్కి బాస్ ఎవరో మీ స్టాఫ్ అందరికీ తెలియాలి కదా, పద పద అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్తుంటే తమ వైపే చూస్తున్న ఎంప్లాయీస్ని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుని లోపలికి కదిలింది ఈశాన్వి. వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని లోపలికి రావడంతో తనే బాస్కి హస్బెండ్ అని అర్థం చేసుకున్న ఆఫీస్ స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటూ గ్రీట్ చేస్తూ వాళ్ళ చుట్టూ చేరారు. వీరిని గమనించిన మూర్తి, నేహ పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చి గ్రీట్ చేశారు. అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ అదర్ బదులిస్తూ ఉంటే బలవంతంగా నవ్వుతూ వాళ్ళకి విష్ చేసిన ఈశాన్వి తన క్యాబిన్కి కదలగా ఆమె చెయ్యి పట్టుకున్న అదర్ తనతో పాటు కదిలాడు. క్యాబిన్కి వెళ్ళగానే చెయ్యి విడిపించుకున్న ఈశాన్వి, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు, నీ లిమిట్లో నువ్వు ఉంటే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుంటే ఆమెను దరహాసంతో చూస్తూ, ఏం చేస్తావు, నువ్వేం చేసినా నాకు ఓకే అంటుంటే అసహనంగా చూసి తల తిప్పేసుకుంది ఈశాన్వి. మై కమిన్ మ్యామ్ నేహ వాయిస్కి యా కమిన్ అంది ఈశాన్వి. తనతో పాటు లోపలికొచ్చాడు మూర్తి. మ్యామ్ సార్ కాఫీ తీసుకోండి అని ఇద్దరికి కాఫీ అందించింది. మూర్తి, నేహ టుమారో అందరూ మ్యారేజ్ రిసెప్షన్కి వస్తున్నారుగా కప్ అందుకుంటూ క్యాజువల్గా అడిగాడు అదర్. టుమారో మీ మ్యారేజ్ రిసెప్షనే సార్ అని నవ్వుతూ అడిగారు ఇద్దరు. ఈశాన్వి ఇన్వైట్ చేయలేదని అర్థమైంది అదర్కి. ఈశాన్వి వైపు ఒకసారి చూసి మూర్తి వాళ్ళ వైపు తిరిగాడు. యా మీ స్టాఫ్ అందరూ రండి అన్నాడు. షూర్ సార్, తప్పకుండా వస్తాం అని బదులిచ్చి కాఫీ తాగడం అయిపోవడంతో కప్స్ తీసుకుని బయటికి వెళ్ళారు. చేతులు కట్టుకుని సూటిగా చూస్తున్న ఈశాన్వి వైపు చూసిన అదర్. అనుకున్నాను రిసెప్షన్కి నువ్వెవరిని ఇన్వైట్ చేసుండవని, మనిద్దరం భార్యాభర్తలని అందరికీ తెలియాలని రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేశారు. నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయి, ఆఫీస్ అయ్యాక కాల్ మీ, పిక్ చేసుకుంటాను, మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కాల్ మీ, డోంట్ ఫీల్ లైక్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ మీ, భర్తగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత, బాయ్ అని వెళ్ళిపోతుంటే అతను వెళ్ళే వరకు చూసి చిన్నగా నిట్టూర్చి తన సీట్లో కూర్చుంది ఈశాన్వి. ఈశాన్వి అదర్వ్ల రిసెప్షన్ విషయం నేహా మూర్తిల ద్వారా ఆఫీస్ అంతా పాకింది. వంశీ విషయం తెలిసిన వెంటనే సామ్రాట్కి ఇన్ఫర్మేషన్ అందించాడు. మామా మామా అంటూ అతని గది నుండి సామ్రాట్ కేకేగా హాల్లో ఉన్న వివేక్, విహాన్ అతని గదిలోకి వెళ్ళారు. వాళ్ళు ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారని అర్థమైన మనస్విని మెల్లిగా వాళ్ళ వెనకాలే వెళ్ళి సామ్రాట్ గది బయట నిలబడి వింటుంది. ఏంటి సామ్రాట్, ఏమైంది? ఈశాన్వి మ్యారేజ్ రిసెప్షన్ అంటే రేపు, నన్ను ఇక్కడ లేవకుండా పడేసి వాళ్ళు హ్యాపీగా రిసెప్షన్ పార్టీ చేసుకుంటున్నారు అనగానే మనస్విని హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి వీల్లేదు మామ, ఏదో ఒకటి చెయ్యి అని సామ్రాట్ అంటుంటే మనస్విని షాకింగ్గా చూసింది. వీళ్ళందరూ కలిసి మళ్ళీ నా ఇష్యూకి సమస్య తెచ్చేలా ఉన్నారు. ఆమె గుండెల్లో అప్పటికే ఉన్న భయం ఇంకా ఎక్కువైంది. దేవుడా, ఈ రాక్షసుల నుండి నా కూతురు అల్లుణ్ణి నువ్వే కాపాడాలి అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. రిసెప్షన్ పార్టీనా, తల్లిగా తోడుగా ఉండి చేయాల్సిన దాన్ని కనీసం దాని చూపు కూడా నోచుకోలేదు. ఒకసారి ఇద్దరిని జంటగా చూడాలని ఉంది, కానీ ఎలా అని ఆలోచిస్తూ మదిలో ఏదో మెదిలి వెంటనే ఫోన్ తీసుకొని మూర్తికి కాల్ చేసింది. తన క్యాబిన్లో ఫైల్స్ చూస్తున్న మూర్తి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు మెల్లిగా. గుడ్ మార్నింగ్ మూర్తి, నాకు ఒక హెల్ప్ కావాలి, చెప్పండి మేడం. రేపు ఈశాన్వి రిసెప్షన్ ఉంది కదా,
లొకేషన్ డీటెయిల్స్ కావాలి మూర్తి, నేను రావాలి అనుకుంటున్నాను. కానీ మేడం, ఇషాన్వి మేడం తెలిస్తే అని లోపే, నేను తెలియకుండా జాగ్రత్త పడతాను మూర్తి, యూ డోంట్ వరీ. అలాగే మేడం, నేను లొకేషన్ సెండ్ చేస్తాను. ఓకే మూర్తి అని ఫోన్ పెట్టేసి భారంగా ఊపిరి తీసుకుని బెడ్పై వాలిపోయింది మనస్విని. ఆఫీస్ వర్క్లో ఉన్న ఆనంద్ మాయ నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హాయ్ మాయా, వాట్సాప్? బోరింగ్గా ఉంది ఆనంద్, లెట్స్ హ్యాంగ్ అవుట్, డిన్నర్కి బయటకు వెళ్దామా? నీకు ఫ్రీ టైం ఉంటేనే. అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేవులే, వెళ్దాం. షార్ప్ 9కి పిక్ చేసుకుంటాను. ఓకే ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేసి తన వర్క్లో పడిపోయినాను. కాసేపటికి మాయను పిక్ చేసుకొని రెస్టారెంట్కి బయలుదేరాడు. ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేశారు. ఏంటి విశేషాలు? 3 డేస్ నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు, ఫుల్ బిజీనా అడిగింది మాయ. బిజీ ఏం లేదు, కానీ ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల. నీకు చెప్పలేదు కదా, అదర్ ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. మాయ షాకింగ్గా చూసింది. 3 డేస్ బ్యాక్ సడన్గా పెళ్లి చేసుకుని వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకున్నాడు. ఓ మై గాడ్, అలా ఎలా చేసుకున్నాడు? ఇప్పుడు అంతా ఓకేనా మరి? ఓకేనా అంటే ఓకే. అనిక చాలా పెద్ద గొడవ చేసింది. అత్త వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు. వాళ్ళ పెళ్ళి అందరికీ తెలిసేలా రిసెప్షన్ అరేంజ్ చేశారు డాడీ. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను అని చిన్నగా నవ్వి, మొత్తానికి యాదవ్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడన్నమాట. పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని నెల తిరక్కముందే వేరే అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకున్నాడంటే తనని లవ్ చేస్తున్నాడేమో అంది మాయ. అవును, కానీ క్లియర్గా ఏం చెప్పట్లేదు వాడు. ఇద్దరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటే అంతే చాలు. సాలోచనగా తలాడించింది మాయ. బిర్యానీ రావడంతో ఇద్దరూ క్యాజువల్గా మాట్లాడుతూ తింటున్నారు. తన ఫ్రెండ్తో కలిసి అదే రెస్టారెంట్కి వచ్చిన భూమి అన్నయ్య సందీప్ ఫుడ్ ఆర్డర్ చేసి ఆనంద్ టేబుల్కి 4 టేబుల్స్ తర్వాత కూర్చున్నాడు. కాసేపటికి ఇంటి నుండి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళి మాట్లాడి లోపలికి వస్తూ ఏమరపాటుగా పక్కకు చూసిన తనకి ఆనంద్ కనిపించాడు. బావలా ఉన్నారే అని అడుగు వెనక్కి వేసి, అవును బావనే. ఎవరితో వచ్చారు? భూమితోనా అంటూ తొంగి చూసిన తనకి మాయ కనిపించి ముందుకు వెళ్ళబోయే వాడల్లా ఆగిపోయాడు. సందీప్ అని ఫ్రెండ్ పిలవడంతో వాళ్ళ వైపే చూస్తూ వెళ్ళి తమ టేబుల్ ముందు కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు. అదవ్ ఇంటి ముందు కారాపిన తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేమ్ గార్డెన్లో జరుగుతున్న స్టేజ్ డెకరేషన్ చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు. ప్రేమ్, ఎలా ఉన్నావు అంటూ చిరునవ్వుతో ఎదురుగా వచ్చిన విష్ణువర్ధన్ను హత్తుకుని, బాగున్నాను అంకుల్, మీరు బాగున్నారా అని అడిగాడు. బాగున్నాను. నాన్నగారి హెల్త్ బాగుందా ఇప్పుడు? అంకుల్, ఇప్పుడు పర్లేదు. ఏంటి అంకుల్ బయటంతా హడావిడిగా ఉంది అని అడిగాడు కుతూహలంగా. మీ ఫ్రెండ్ చేసిన ఘనకార్యం నీకు తెలీదా ఇంకా? విష్ణువర్ధన్ మాటలకు, ఏం చేశాడు అంకుల్? లాస్ట్ మంత్ పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ విషయం గురించేనా? అది కాదు, ఇంకో పెద్ద ఘనకార్యం చేశాడు. అదిగో వస్తున్నాడు, నువ్వే అడుగు అన్నాడు మెట్లపై నుండి వస్తున్న అదర్ని చూస్తూ. అయోమయంగా చూసిన ప్రేమ్, అలాగే అంకుల్ అని బదులిచ్చి అదర్కి ఎదురుగా వెళ్ళి గట్టిగా హత్తుకుని ఊపేశాడు. ఎలా ఉన్నావురా ఇడియట్? ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? అంకుల్ పూర్తిగా క్యూర్ అయినట్టేనా? అందరం బాగున్నాం. నాన్న ఆల్మోస్ట్ క్యూర్ అయ్యారు. కానీ అంకుల్ ఏదో ఘనకార్యం అంటున్నారు. ఏం ఘనకార్యం చేశావురా అని అడిగాడు సందేహంగా చూస్తూ. కూర్చొని మాట్లాడుకుందాం పద అంటూ సోఫాలో కూర్చోగా వాటర్ బాటిల్తో వచ్చింది భూమి. హాయ్ వదినా అని నవ్వుతూ పలకరించి బాటిల్ అందుకున్నాడు ప్రేమ్. హాయ్ ప్రేమ్ అని చిరునవ్వుతూ బదిలిచ్చి భూమి వెళ్ళిపోగా, చెప్పరా ఏం ఘనకార్యం చేశావు అంటూ వాటర్ తాగుతున్నాడు ప్రేమ్. పెళ్లి చేసుకున్నాను. అదో మాటలకి పొలమారి దగ్గుతూ షాకింగ్గా చూసిన ప్రేమ్, పెళ్లి చేసుకున్నావా? ఎవరిని? అనికనా అని అడిగాడు. కాదు అని యాదవ్ తల అడ్డంగా ఆడించగా, మరి ఎవరినిరా? సస్పెన్స్ పెట్టకుండా చెప్పరా బాబు అంటూ ఎదురుగా చూసేసరికి మెట్లపై నుండి వస్తూ కనిపించింది ఈశాన్వి. ఆ అమ్మాయి ఈశాన్విలా ఉంది అని పరీక్షగా చూస్తుంటే, ఈశాన్విలా కాదు, ఈశాన్విని. నేను పెళ్లి చేసుకుంది తనని అన్నాడు అదర్. ఏంటి ఈశాన్వినా? ఒక్కసారిగా షాక్ అయిపోతూ సోఫాల నుండి లేచాడు ప్రేమ్. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈశాన్వి గురించి ప్రేమ్ షాక్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఈశాన్వి అదర్ల మ్యారేజ్ రిసెప్షన్ ఎలా జరగనుంది? మనస్విని రిసెప్షన్కి వస్తుందా? ఈశాన్వి కానీ అదర్వ్ కానీ తనని చూసేస్తారా? మాయ వల్ల ఆనంద్ భూమిల మధ్య ప్రళయం మొదలవనుందా? ఈ ప్రేమ చదరంగంలో ఎవరి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం
మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.